హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయాలే. ఇది జ్ఞానేశ్వరి గత 9 రోజుల నుంచి వెతుకుతున్న, ఇంకా ఆచూకు దొరకలేదు. అసలు ఏం జరుగుతుంది అర్థం కావడం లేదు. కొన్ని నమ్మలేని నిజాలు మామూలు ఇవ్వండి, అసలు చిక్స్గా ఉన్నాయి చాలా. ఎలానంటే, డిప్యూటీ సీఎం గారు 450 మందిని సిబ్బందిని పంపించారు, అయినా కానీ ఆచూకు దొరకలేదు. అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. ఆ పాప వెంబటి వెళ్ళిన కుక్క 4 రోజులు అవపడలేదు. 4 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. దానికి GPS తలిగించారు. అది 1 డే ఉంది. 1 డే అయిపోయిన తర్వాత ఆ కుక్క చనిపోయింది. అది ఎలా చనిపోయింది? విషం పెట్టి చంపేశారా? బట్ తోటలో డ్రెస్సు, కుక్కలు వాసన చూసిన డ్రెస్సులు, పోలీసు సిబ్బందులు. నెంబర్ 2, ఆ పాప పట్టీలు, చెప్పులు తోటలోనే ఉన్నాయి. కొండ చిలువ నుంచి భారీగా ఏదైనా జరిగిందా, లేదా పులి నుంచి ఏదైనా జరిగిందా అంటే మనం అనొద్దు. బట్ రావాలని ఆ దేవుడిని వేడుకుంటున్నాం, కానీ జరగరాంది ఏమైనా జరిగిందా? ఆ కొండ చిలువ నుంచి కొండ చిలువ ఏమైనా మింగేసిందా, లేదా ఆ పులి ఏమైనా తినేసిందా? ఫారెస్ట్ ఆఫీసులు కూడా అంటున్నారు. బట్ కొండ చిలువ అయితే 400 ఎకరాలు ఉంటే బరాబర్ కొండ చిలువ ఉండాల్సిందే. కొంతమంది శుద్ర పూజలు ఏమైనా చేపించారా అమావాస్య రోజని? ఇవన్నీ కీలక. కొంతమంది మళ్ళా రాజమండ్రి బస్సులో చూసామని ఒక ఆమె, అసలు ఏమైందో అర్థం కావడం ఇంత మట్టికి. ఇవాళకి 9 రోజులు అర్థం కావడం లేదు. ఏమైంది పాప అసలు? బహుశా నాకు తెలిసిన ప్రకారం అయితే ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్నదానికి కారణం ఇదే. బహుశా వాళ్ళ నాన్న ఏమన్నా కిడ్నాప్ చేపించాడా, అమ్మాడా అన్నది మనకు కూడా తెలియదు. సరే, బట్ వాళ్ళు అనేదాని ప్రకారం నేను మాట్లాడుతున్నా.